సార్ మీరు ఫస్ట్ మా గ్రామాన్ని మండలం ప్రకటించాలి. ఫస్ట్ ప్రకటించిన తర్వాత మాట్లాడండి. అప్పుడు మేము మిమ్మల్ని నమ్ముతాం. అంతవరకు నమ్మే ప్రసక్తి లేదు. మా గ్రామంలో కూడా అడుగు పెట్టనియలేరు ఎవరు కూడా. ఇంకా ప్రజలు ఒప్పుకోరు, ప్రజలు ఈ నమ్మకాన్ని ఒప్పుకోరు. అందువల్ల మీరు ఏమి చేస్తారో ఎలా చేస్తారో మనకి తెలియదు. మన గ్రామాన్ని మండలంగా ప్రకటించాలి. ప్రకటించిన తర్వాతనే మీరు మాట్లాడండి. అంతవరకు ఏం మాట్లాడితే కూడా మన గ్రామ ప్రజలు వినే స్థాయిలో లేరు. మీరు ఏమైనా మీరు ఊరికి వచ్చిన తర్వాత రండి, సంఘీభావం అవి మాటలు వద్దు సార్. మాకు పని కావాలి. మన గ్రామాన్ని ఫస్ట్ ప్రకటించి తొలగించడం వెనుక ఎవరు ఉన్నారు, అందుకే మన గ్రామం చేసిన ద్రోహం ఏంటి, మన గ్రామంలో ఎవరికైనా మోసం చేసినారా, మన గెజిట్ నెంబర్ ఏముంది అది ఇవ్వండి అయ్యా. మన గ్రామ ప్రజలు ఏం అడిగినారు గ్రామాలు అవి ఇవ్వండి. మేము అడగలేని గ్రామాలు ఇచ్చి మాకి చిచ్చు పెట్టి ఇలాగా మనకి రంకు పడితే మీరు ఎట్లా? మేము అడిగినవేమి, మీరు ఇచ్చిండేదేమి? మేము మాకు ఇచ్చిన గ్రామాలు మాకిచ్చి మన గ్రామాన్ని మండలంగా ప్రకటించిన తర్వాతే మీరు మా గ్రామానికి రావాలి. లేకపోతే దాని మీద మా ఒక గ్రామంలో గ్రామ పెద్దల ఒక నిర్ణయం మేరకు మనమంతా కట్టుబడి ఉన్నాం. అందువల్ల మీరు ఏమైనా మన గ్రామానికి ఏమి చెప్పినా కూడా వినే స్థాయిలో మన గ్రామ ప్రజలు లేరు. మేము ఒప్పుకోము. మన గ్రామాన్ని మండలంగా ప్రకటించిన తర్వాతే మీరు మన గ్రామానికి అడుగు పెట్టండి, లేకపోతే లేదని చెప్పేసినాం. ధన్యవాదాలు.